హాయ్ గాయ్స్, ఈ రోజు మనం చూడబోయే సినిమా ఎన్నో ఆలోచనలు కలిగిస్తుంది. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం ఎంత వరమో తెలియజేస్తుంది. మనం ఇంత మంచి జీవితాన్ని చేతుల్లో పెట్టుకుని లేని దాని కోసం అర్రులు చేస్తున్నామని అర్థమవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే ఏంజెలినా జోలీ. ఈమె అమెరికన్ నటిగా చాలా మందికి తెలుసు, కానీ ఈమె సమాజ సేవకురాలు కూడా. ఒక బుక్ చదివి ఆ రియల్ స్టోరీ గురించి తెలిసాక చలించిపోయింది. అందువల్ల ఆ బుక్ ను బేస్ చేసుకుని సినిమాగా తీశారు. 1975లో వియత్నాంలో ఏర్పడిన యుద్ధంలో చిక్కి చాలా మంది ఉనికిని కోల్పోయారు. అలాంటి వారిలో ఒక అమ్మాయి ఒక పుస్తకం రాసింది. యుద్ధానికి ముందు వరకు రిచ్ గా బతికిన అమ్మాయి యుద్ధం తర్వాత ఊహించలేని కష్టాలు పడింది. తన ఒక్కో అనుభవాన్ని పుస్తకంగా రాసింది. ఆ బుక్ ద్వారా తీయబడిన సినిమా పేరు ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సీన్ కట్ చేస్తే 1975లో వియత్నాంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి ప్రపంచ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నార్త్ వియత్నాం, సౌత్ వియత్నాం మధ్య బాంబుల వర్షం కురుస్తోంది. సౌత్ వియత్నాం కు అమెరికా సపోర్ట్ చేస్తోంది. అందువల్ల నార్త్ వియత్నాం లో అమెరికా బాంబులు వేసింది. ఆ దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంత మంది కాళ్ళు చేతులు కోల్పోయారు. ఈ క్రమంలో నార్త్ వియత్నాం కు చెందిన ఖైమర్ రోగ్ అనే సైన్యం ఎదురు దాడికి దిగింది. ఇది తెలుసుకున్న అమెరికా సౌత్ వియత్నాం నుంచి వెనుదిరిగిందని, అందువల్ల సౌత్ వియత్నాం ఒంటరిదైందని న్యూస్ లో చెబుతున్నారు. సీన్ కట్ చేసి సౌత్ వియత్నాం లోని ఒక ధనికుల కుటుంబాన్ని చూపించారు. సౌత్ వియత్నాం నుంచి అమెరికా వెనుదిరిగిందన్న న్యూస్ ను ఒక అమ్మాయి టీవీలో చూస్తోంది. తను ఏం చూస్తుందో కూడా ఆమెకు తెలియట్లేదు. ఈ అమ్మాయి పేరు లుంగు. ఈ కుటుంబం చాలా పెద్దది. ఈ కుటుంబంలో 7 పిల్లలు. లుంగుకు 2 అన్నలు, 2 అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. లుంగు వాళ్ళ నాన్న ఆర్మీలో ఉన్నతాధికారి. ఆ ఊరిలో ఏం జరుగుతుందో లుంగుకు ఏమీ తెలియదు. ఈ క్రమంలో చాలా భయంగా ఆ తండ్రి 2 ఆర్మీ అధికారులతో తన ఇంటికి వచ్చాడు. వారంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు అమెరికా మనల్ని ఒంటరిని చేసింది, ఇంకోవైపు శత్రు సైన్యం ఖైమర్ రోగ్ దండెత్తి వస్తోంది. వారికి చిక్కితే మనలందరినీ చంపేస్తారు. అందువల్ల మన ఐడెంటిటీ మార్చుకుని సేఫ్ గా ఫ్యామిలీతో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. ఆ రోజు రాత్రి కుటుంబం అంతా కూర్చుని కడుపు నిండా భోజనం చేసింది. ఇదే వారికి చివరి తృప్తికరమైన భోజనం అని ఆ టైంలో లుంగుకు తెలియదు. మరుసటి రోజు అమెరికా సైన్యం ఇక్కడ నుంచి వెళ్లిపోయిందని, ఇక మనం హ్యాపీగా ఉండొచ్చని జనం రోడ్లపైకి వచ్చి జాతీయ జెండాను ఎగరేస్తున్నారు. ఇదే టైంలో లుంగును తన అన్న లాక్కెళ్లాడు. అప్పుడే అక్కడికి ఖైమర్ రోగ్ అనే సైన్యం ఊరిలోకి ఎంటర్ అయింది. ఈ ఏరియాను హస్తగతం చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. ఇంటికి వచ్చాక అవసరమైనవన్నీ సర్దుకుని ఈ కుటుంబం బయలుదేరుతోంది. ఏదో వెకేషన్ కు వెళ్తున్నామని లుంగ్ అనుకుంటోంది. తనకు నచ్చిన దుస్తులు, బొమ్మలు తన సూట్ కేసులో పెట్టుకుంది. కిందకు వచ్చి చూస్తే ఖైమర్ రోగ్ సైన్యం ఊరిని చెరబట్టింది. అమెరికా వెళ్లిపోయింది కదా, ఇక సౌత్ వియత్నాం, నార్త్ వియత్నాం సంధి కుదుర్చుకుందామని సైనికులు కోరుతున్నారు. కానీ ఖైమర్ రోగ్ సైన్యం ఒప్పుకోలేదు. శాంతి మంత్రం జపిస్తున్న శత్రు సైనికుల వెపన్స్ తీసుకున్నారు. అక్కడున్న జనాన్ని బయటకు పంపించారు. ఈ సిటీ మొత్తాన్ని మా కంట్రోల్లోకి తీసుకుని యుద్ధం చేయబోతున్నాం. అందువల్ల జనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మీరు వెళ్లిపోండి, 3 రోజుల తర్వాత రండి అని చెప్పారు. ఇన్నాళ్లుగా ఇక్కడ కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బుతో ఇల్లు కట్టుకుని చాలా మంది హాయిగా జీవిస్తున్నారు. వారికి ఉన్న ఆధారమే అది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని వదులుకుని వెళ్లాలని చెప్పగానే వారంతా తట్టుకోలేకపోయారు. తమ ఉనికే ఆ గ్రామం, ఆ ఇల్లు. సడన్ గా శత్రు సైన్యం వచ్చి ఇదేది మీది కాదు, వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లాలో వారికే అర్థం కాలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారంతా దిక్కుతోచని స్థితిలో సిటీ నుంచి బయటకు వెళ్లారు. లుంగు కుటుంబం ఒక వెహికల్ లో వెళ్తుంటే చుట్టూరా జనం వీళ్ళలాగే బయటకు వెళ్తున్నారు. తన కుటుంబాన్ని కాపాడుకోవాలని లుంగు వాళ్ళ నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్ అనే విషయాన్ని దాచి తను ఒక కూలీ అని చెప్పుకుని వెళ్లిపోతున్నాడు. వెళ్లే దారిలో రాత్రి కావడంతో వెహికల్ ను ఒక చోట ఆపి అక్కడే నిద్రపోయారు. ఇకపై వీరంతా శరణార్థులుగా మారిపోయారు. ఒక దేశం నుంచి మరో దేశానికి బతుకు కోసం వెళ్లే వారిని శరణార్థులు అంటారు. ఇక తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటానో అని ఆ తండ్రి చాలా బాధపడుతున్నాడు. మరుసటి రోజు శత్రు సైనికుడు వచ్చి వారిని కొట్టి నిద్రలేపాడు. వాళ్ళు వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని ఉండడం చూసి విప్పమన్నాడు. మన సంప్రదాయం ప్రకారం డ్రెస్సులు వేసుకోవాలని, వాచ్ కూడా తీయమని చెప్పాడు. ఆ తర్వాత నీ దేశంలో ప్రభుత్వ ఉద్యోగం చేశావా అని అడిగాడు. లుంగు వాళ్ళ నాన్న తాను కూలీ అని చెప్పాడు. మీకేంటి వెహికల్, మీరు కూడా నడుచుకుంటూ వెళ్ళండి ఆ వెహికల్ తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు ఎందుకలా చేస్తున్నారో లుంగుకు అస్సలు అర్థం కాలేదు. మాకు నచ్చిన డ్రెస్ ఎందుకు వేసుకోవద్దు, మా వెహికల్ ను ఎందుకు తీసుకున్నారు, మమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నారని ఆమె మనసులో చాలా
ప్రశ్నలు కలిగాయి. ఆ రోజంతా నడిచి రాత్రిపూట ఒక చోట రెస్ట్ తీసుకుంటున్నారు. అందరూ నిద్రపోతున్న క్రమంలో లుంగు వాళ్ళ నాన్న తన ఐడి కార్డును తీసి కాల్ చేస్తున్నాడు. ఎందుకంటే అది గాని వాళ్ళకు దొరికిందంటే ఇతన్ని చంపి పడేస్తారు. ఇప్పుడు తను తన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ప్రాణాలతో ఉండాల్సిందే. మరుసటి రోజు ఈ కుటుంబం లేచి మళ్ళీ నడుస్తోంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు. ఒక చోట ఆగలేరు. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో లుంగు నడవలేకపోతోంది. నాన్న, మనం ఇలా నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు వెళ్తున్నాం? వాళ్ళు చెప్పారు కదా 3 రోజుల తర్వాత మనం ఊరికి తిరిగి వెళ్ళొచ్చని. రండి నాన్న, మనం మన ఊరికే వెళ్దాం అంటోంది. అప్పుడు వాళ్ళ నాన్న ఆమెకు అర్థమయ్యేలా చెప్తున్నాడు. లేదమ్మా, మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళలేం. మనం ఇటువైపే వీళ్ళతో వెళ్లి తీరాల్సిందే అంటుంటాడు. ఇలా కంటిన్యూగా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బార్డర్ వచ్చింది. అప్పుడు ఖైమర్ సోల్జర్స్ వీళ్ళందరినీ చెక్ చేసే బార్డర్ దాటిస్తున్నారు. ఎందుకు చెక్ చేస్తున్నారంటే ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ కూడా ఇలా తప్పించుకుపోకూడదనే వాళ్ళు ఇలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు, డబ్బు అంతా లాక్కుంటున్నారు. ఈ బార్డర్ తర్వాత ధనవంతులు పేదవాళ్ళు అని ఎవరు ఉండరు. అంతా కూడా సేమే. ఇక్కడ నుంచి ఒక పేదవాడు పేదవాడిగానే అటువైపు వెళ్తాడు. కానీ ధనవంతుడు ఇకపై ఏమీ లేనివాడుగా అటువైపు వెళ్తాడు. ఇక అంతా సమానమే కదా, బాగానే ఉంటుంది అని కొందరు అనుకుంటుంటారు. కానీ పుట్టేటప్పుడు పేదవాడిగా పుట్టి చాలా కష్టపడి ఎంతో కొంత సంపాదించుకుని మంచి జీవితం గడుపుతున్న క్రమంలో సడన్ గా మళ్ళీ పేదవాడిగా మారితే ఎలా ఉంటుంది? ఇదంతా ఒక యుద్ధంలో జరుగుతుంది. అప్పుడు ఆ తండ్రి తన పిల్లలకి ఏం చెప్తున్నాడంటే, మనమంతా వర్కర్స్, ఇంతకు ముందు నేను ఏ పని చేయలేదని మీరు చెప్పాలి అంటుంటాడు. ఇక వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు, నగలు, వస్తువులు అన్ని ఇచ్చేసి ఒక సాధారణ పేదవాడిగా ఈ కుటుంబం అటువైపు వెళ్ళింది. ఇలా వెళ్ళేటప్పుడు లుంగు ఒక దృశ్యం చూసింది. అక్కడ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ను వాళ్ళు గుర్తించారు. వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టారు. వాళ్లకు గన్ ఎక్కుపెట్టింది ఎవరంటే చిన్న పిల్లలే. వాళ్ళు ఆ చెక్ పోస్ట్ నుంచి దూరంగా వెళ్లారు. కొంచెం సేపు అయ్యాక తుపాకులు పేలిన శబ్దం వినిపించింది. అప్పుడు ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అని కొందరిని పట్టుకున్నారే, వాళ్ళను కాల్చి చంపేశారు. ఒక రోజంతా నడిచి జనంలో జనంగా ఒక చోట కూర్చున్నారు. ఇలా కూర్చున్నప్పుడు కొందరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఖైమర్ రోగ్ సైన్యం ఉంది కదా, వాళ్ళు ఉండడానికి చోటు, తినడానికి తిండి పెడుతున్నారట. ఇంకొంచెం సేపట్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు అని అంటున్నారు. అన్నట్లుగానే కొంచెం సేపట్లోనే అక్కడికి కొన్ని ట్రక్కులు వచ్చాయి. ఇక్కడున్న జనం మొత్తాన్ని వాళ్ళు అందులో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. సీన్ కట్ చేసి మరుసటి రోజు చూపించారు. ఒక అడవి లాంటి చోటుకు వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఇలా యుద్ధం జరిగే సమయంలో శరణార్థుల కోసం క్యాంపులు ఏర్పాటు చేస్తారు. ఆ క్యాంపుకైనా వెళ్లి హాయిగా జీవిద్దామని వీళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు వీళ్ళందరినీ చూస్తూ ఒక ఖైమర్ రోగ్ సోల్జర్ ఏం చెప్తున్నాడంటే, మీ దగ్గర ఏవైనా ఫారిన్ ప్రొడక్ట్స్ ఉంటే ఇక్కడే పడేయండి. అవన్నీ మన దేశాన్ని విపరీత ధోరణులకు దారి తీస్తున్నాయి. ఇకపై అవేవి ఎవరు ఉపయోగించకూడదు. ఈ రోజు నుంచి మిమ్మల్ని మేమే పాలించబోతున్నాం. మర్యాదగా మేం చెప్పేది మాత్రమే మీరు వినాలి అని చెప్తున్నారు. ఒక లేబర్ క్యాంప్ లాంటిది ఉంటుంది, అక్కడికి తీసుకొచ్చారు వీళ్ళందరినీ. అప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇకపై మీరంతా ఇక్కడే ఉండాలి. మీ ఇంటిని మీరే కట్టుకోవాలి. ఆ తర్వాత ఎవరు కూడా కలర్ డ్రెస్సులు వేసుకోకూడదు. కేవలం నల్ల దుస్తులు మాత్రమే వేసుకోవాలి. ఇలా చెప్పగానే లుంగు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, తన దగ్గర ఉన్న దుస్తులన్నీ తీసుకెళ్లి బ్లాక్ కలర్ లో ముంచింది. వాటన్నిటిని నల్లగా చేసింది. ఒక యుద్ధం అంటూ జరిగితే ఎలాంటి ఇబ్బందులు పెడతారో వీటన్నిటిని చాలా బాగా చూపిస్తుంటారు ఈ సినిమాలో. వాళ్లకు నచ్చిన దుస్తులు వేసుకోవడానికి కూడా వాళ్ళకు స్వతంత్రం లేదు. అప్పుడు లుంగు మాత్రం ఒకే ఒక కలర్ షర్ట్ ని తీసుకుని దాచిపెట్టుకుంది. లుంగుకు ఇక్కడ జరిగేదంతా ఏమీ అర్థం కావట్లేదు. మమ్మల్ని ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నారని ఆమె కన్ఫ్యూజన్ లో ఉంది. టైం కాగానే బెల్ కొడుతున్నారు. ఖైదీలకు భోజనం పెట్టినట్లు వీళ్ళందరికీ భోజనం పెడుతున్నారు. పోషకాలు లేని ఆహారం అది కూడా కొంచెమే పెడుతున్నారు. రిచ్ గా బతికిన ఈ కుటుంబం ఇక్కడ చాలా కష్టపడుతోంది. ఇలా ఫస్ట్ డే ముగిసింది. ఆ రోజు రాత్రి అంతా హాయిగా నిద్రపోతున్నారు. కానీ లుంగు మాత్రం వాళ్ళ నాన్ననే చూస్తోంది. వాళ్ళ నాన్న వాళ్ళు ఉండడం కోసం ఆ ఇంటిని తడకలతో కడుతున్నాడు. మరుసటి రోజు వాళ్ళందరినీ వ్యవసాయం చేయడం కోసం తీసుకెళ్లారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా పనిచేస్తున్నారు. అందరూ ఒళ్ళొంచి పనిచేస్తున్నారు. ఆ తర్వాత రాత్రి వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి బెదిరిస్తున్నారు. మరుసటి రోజు ఏం పని చేయాలో చెప్తున్నారు. ఇదే టైంలో వీళ్ళలో ఉన్న ఒక అతడు ఫారిన్ మెడిసిన్ యూజ్ చేశాడు. ఆ విషయం తెలిసి అతన్ని బయటకు తీసుకొచ్చి కొడుతున్నారు. యాక్చువల్ గా అతని కొడుకుకు ఏదో పెద్ద డిసీజ్ ఉంది. ఆ డిసీజ్ కు తప్పకుండా ఫ్రెంచ్ మెడిసిన్ ఉపయోగించే తీరాలి. ఆ మెడిసిన్ ఉపయోగించడానికి అనుమతి ఇవ్వండి అని ఎంతో బతిమలాడుతున్నాడు. కానీ వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు. ఆ మెడిసిన్ ఉపయోగించినందుకు అందరి ముందు చాలా క్రూరమైన శిక్ష వేశారు అతనికి. ఇదంతా చూస్తున్న లుంగుకు వీళ్ళంతా చిత్రవధ చేయడానికే మమ్మల్ని ఎంచుకున్నారా అనుకుంటోంది. అక్కడున్న జనమంతా
రోజు రోజు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అదంతా తట్టుకుని నిలబడి వేరే దారి లేక పనిచేస్తూనే ఉన్నారు. ఒక రోజు వీరు పండించిన పంటనంతా బండిలో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. యాక్చువల్ గా వీళ్ళు పండించిన ఆ కాయగూరలను ఇక్కడ వీరి కోసం ఉపయోగించట్లేదు. ఇందులోంచి కొంచెం కూడా వీళ్ళకి ఇవ్వలే. వాటన్నిటిని కైమర్ రోగ్ సైనికుల కోసం తీసుకెళ్తున్నారు. ప్రతిరోజు ఇంత కష్టపడుతున్న వీళ్ళకి గంజి మాత్రమే పోస్తున్నారు. అది కూడా కొంచెమే ఇస్తున్నారు. ఆకలి తట్టుకోలేక కొంతమంది చనిపోతున్నారు కూడా. ఈ క్యాంప్ లో వీళ్ళ జీవితాలు నరకప్రాయంగా మారిపోయాయి. ఒకరోజు లుంగు ఫ్యామిలీ చాలా శోకంగా కూర్చుని ఉంది. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ పెద్దది కదా. లుంగు వాళ్ళ 2 అన్నలు ఒక అక్కను వీళ్ళ నుంచి వేరు చేసి వేరే క్యాంప్ కు తీసుకెళ్లబోతున్నారు. వాళ్ళు అలా విడదీస్తుంటే వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. ఆ తల్లిదండ్రులు వాళ్ళ గుండెను రాయి చేసుకుని పిల్లల్ని పంపిస్తున్నారు. అప్పుడు ఆ తండ్రి పిల్లల దగ్గరికి వెళ్లి, ఏదో ఒక రోజు మనం అంతా కలుసుకుంటాం, మీరేం బాధపడకండి. ఒకవేళ నాకు గాని ఏమైనా అయ్యిందంటే మన కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్తున్నాడు. తన 2 అన్నలు అక్క అక్కడి నుంచి వెళ్తుంటే లుంగు చాలా బాధగా చూస్తోంది. లుంగు కొంచెం కొంచెంగా ఈ ప్రాంతానికి అలవాటు పడింది. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు, కానీ సరిగా తిండి దొరకట్లేదు. ఒక రోజు ఏం జరిగిందంటే ఆకలి తట్టుకోలేని లుంగు వాళ్ళ అక్క అక్కడ పని చేస్తుండగా కొన్ని కాయలు తీసుకుని తిన్నది. ఇదంతా అక్కడున్న ఒక సోల్జర్ చూశాడు. చిన్న పాప అని కూడా చూడకుండా అతడు బాగా కొట్టాడు. ఆ పాప కొట్టొద్దని చేతులెత్తి మొక్కుతోంది. చాలా ఆకలేసింది, తట్టుకోలేక తిన్నా అని బతిమలాడుతోంది. కానీ కొంచెం కూడా దయా జాలి లేక ఆ సోల్జర్ కొట్టి ఆమెను అక్కడి నుంచి పంపించాడు. వాళ్ళ పనులు ముగించుకుని నేరుగా గుడిసెకు వచ్చారు. ఇంటికొచ్చి చూస్తే ఎవరికీ తెలియకుండా పనిచేసే చోట నుంచి వాళ్ళ నాన్న కొన్ని బియ్యం మాత్రం తీసుకొచ్చాడు. అంతేకాదు పనిచేస్తున్న చోట కొన్ని పురుగులు దొరికితే వాటిని కూడా తెచ్చాడు. చాలా ఆకలిగా ఉన్న తన పిల్లలకు వాటిని వండి పెట్టాలని చూస్తున్నాడు. లైట్ గా మంట పెట్టి వాటిని ఉడికించి తన పిల్లలకి పెడుతున్నాడు. సరిగా తిండి లేక పిల్లల ముఖాలు వాడిపోయాయి. తన పిల్లల ముఖాల్లో సంతోషాలు చూడాలని ఆ తండ్రి ఏమంటున్నాడంటే, ఇదంతా కొన్ని రోజులే, కొన్ని రోజుల తర్వాత మనం మన ఇంటికి వెళ్తాం, అప్పుడు మనం హాయిగా తినొచ్చు, ఇంతకీ నీకేం కావాలి అని ఒక్కొక్కరిని అడుగుతుంటాడు. వాళ్ళు ఒకరు చికెన్ అని ఒకరు మటన్ అని వాళ్ళకు నచ్చిన వంటకాలు చెప్తున్నారు. అతడు మాటలతోనే వాళ్ళను సంతోష పెడుతున్నాడు. ఇదే టైంలో ఒక సోల్జర్ అటువైపు వచ్చాడు. వెంటనే ఆ మంటను ఆర్పేశాడు. సీన్ కట్ చేస్తే తెల్లారైంది. ఆకలి తట్టుకోలేక చాలా మంది చనిపోతున్నారు. ఇదంతా కూడా చూసి లుంగు చాలా బాధపడుతోంది. ఒక రోజు రాత్రి లుంగుకు చాలా ఆకలేసింది. అప్పుడు ఆమెకు ఒక కల వస్తోంది. ఆ కలలో ఆమె ముందు ఒక విందు ఉంది. అందులో చూస్తే పంచభక్ష పరమాన్నాలున్నాయి. అదంతా చాలా హాయిగా తింటున్నట్లు కల వచ్చింది. కల అయిపోయి కళ్ళు తెరిచి చూస్తే ఆకలి తట్టుకోలేకపోతోంది. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అప్పుడే వాళ్ళ నాన్న తీసుకొచ్చిన కొంచెం బియ్యం గుర్తుకు వచ్చాయి. అందువల్ల ఎవరికీ తెలియకుండా రాత్రి అక్కడికి వెళ్లి ఆ బియ్యాన్ని తీసుకుని తిన్నది. మరుసటి రోజు పనికి వెళ్లడానికి ముందు ఆ బియ్యాన్ని గంజి కాచి పిల్లలకు పెడదామని తండ్రి అనుకున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఆ బియ్యం కూడా లేవు. అందువల్ల కోప్పడిన లుంగు వాళ్ళ అన్న లుంగును బాగా తిడుతున్నాడు. అంతా తినేసావా, ఇప్పుడు మేమేం చేయాలి అని అంటున్నాడు ఆ అన్న. చెల్లిని కొడుతుంటే ఆ తండ్రి వచ్చి ఆపాడు. రే, చెల్లెలు తెలియకుండా అలా చేసిందిరా అని ఆపేశాడు. ఇంకా ఎలాంటి బాధలు చూడబోతున్నామో అని ఆ తండ్రి ఒక వైపుకు వెళ్లి ఏడుస్తున్నాడు. ఇంకో వైపు వాళ్ళ అమ్మ శోకంగా కూర్చుని ఉంది. అప్పుడు అన్న లుంగు దగ్గరికి వచ్చి సారీ అని చెప్తున్నాడు. ఏదో ఆకలి మీద ఉండడం వల్ల అలా మాట్లాడాను, నన్ను క్షమించమ్మా అని అంటుంటాడు. తమ ఊళ్ళో తమ ఇంట్లో హాయిగా బతికిన ఈ పిల్లలు ఇప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. అప్పుడే వాళ్లకు ఒక న్యూస్ వచ్చింది. కొన్నాళ్ల క్రితం వీళ్ళ అన్నలను అక్కను ఒక క్యాంపుకు తీసుకెళ్లారు కదా, అక్కడ వాళ్ళ అక్క అనారోగ్యం పాలైందట. అందువల్ల ఆమె చనిపోవడానికి ముందు మీరు వెళ్లి చూడండి అని చెప్పారు. వెంటనే వీళ్ళు అక్కను చూడడానికి వెళ్తున్నారు. లుంగు లోపలికి వెళ్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి అక్కడి పరిస్థితులు. అక్కడ చాలా మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళ అక్కను లుంగు చూసింది. ఆమె చాలా అనారోగ్యంతో ఉంది. తన కూతురును చూసి ఆ తల్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎంతో గారాభంగా పెంచుకున్న అమ్మాయి ఇలా పడి ఉంది అని ఆ తల్లి ఏడుస్తూనే ఉంది. వీళ్లకు ఒకరోజే పర్మిషన్ ఉంది, అందువల్లే అక్కడ ఉన్నారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. వీరి క్యాంపుకు వచ్చి లుంగు ఎప్పట్లాగే పనిచేస్తోంది. అప్పుడు అక్కడికి వచ్చి ఒకరు ఒక న్యూస్ చెప్తున్నారు. అదేంటంటే వాళ్ళ అక్క చనిపోయిందని చెప్పారు. అప్పుడు లుంగు వాళ్ళ చిన్న అక్కను చూస్తూ ఏమడుగుతోందంటే, అక్క మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామక్క అంటోంది. అప్పుడు వాళ్ళ అక్క చనిపోయిన వారు స్వర్గానికి వెళ్తారు అని అంటుంది. ఓ అలాగా, అయితే ఓకే, ఇక్కడికైతే రాము కదా అంటోంది. ఆ మాటల ద్వారానే అర్థమవుతుంటుంది వీరున్న చోటు ఎంత నరకప్రాయంగా ఉందో అని. వాళ్ళ అక్క చనిపోయినా కూడా మంచిదైంది, మా అక్క మళ్ళీ ఇక్కడికైతే రాదు కదా అని లుంగు అనుకుంటోంది.
మరుసటి రోజు వీళ్ళ గుడిసెకు ఇద్దరు సోల్జర్స్ వచ్చారు. అప్పుడు లుంగు వాళ్ళ నాన్నను చూస్తూ, రా, పక్కన బ్రిడ్జి దగ్గర ఒక పని ఉంది, నువ్వు మాత్రమే ఆ పని చేయగలవు అని పిలుస్తున్నారు. వాళ్ళ చేతిలో గన్సున్నాయి. అతన్ని బెదిరించి మరీ పిలుస్తున్నారు. వాళ్ళని చూడగానే లుంగు వాళ్ళ నాన్నకు అర్థమైపోయింది నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అని వాళ్ళు కనిపెట్టారని. అప్పుడు వాళ్ళతో లుంగు వాళ్ళ నాన్న ఒక నిమిషంలో వస్తానని చెప్పాడు. నేరుగా భార్య దగ్గరికి వచ్చి, ఇక నేను చేరాల్సిన టైం వచ్చిందమ్మా, మన ఫ్యామిలీని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు. ఈ విషయాన్ని తన భార్యకు చెప్తుంటే ఆమె గుండెలు పగిలేలా రోధిస్తోంది. ఇక నవ్వుకుంటూ బయటకు వస్తున్నాడు. అప్పుడు అక్కడ తన ముగ్గురు పిల్లలున్నారు. లుంగు అన్నను చూస్తూ, నువ్వే చెల్లిని అక్కను చూసుకోవాలి, ఇక నేను వస్తారా అని వెళ్తుంటే లుంగు తండ్రిని హత్తుకుంటోంది. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నాన్న నాన్న అని ఏడుస్తుంది. తన ప్రాణానికి ప్రాణమైన నాన్నను కొంచెం సేపు మాత్రమే ఇలా హత్తుకోగలనని తెలిసి ఆ పాప తట్టుకోలేకపోతోంది. కానీ అప్పుడు కూడా వాళ్ళు కొంచెం కూడా దయ లేకుండా వస్తావా రావా అని పిలుస్తున్నారు. అప్పుడు ఆ తండ్రి ఆ సోల్జర్స్ తో నడుచుకుంటూ వెళ్తున్నాడు. నాన్న నాన్న అని లుంగు పిలుస్తూనే ఉంది. కానీ అతడు తిరిగి కూడా చూడలేకపోతున్నాడు. ఇక చివరిసారిగా లుంగు తన నాన్నను అప్పుడే చూసింది. ఆ రోజు రాత్రంతా లుంగుకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూస్తే ఆ రోజు తన నాన్నను ఆ అడవిలో వాళ్ళు చంపిందే గుర్తుకు వస్తోంది. ఇమాజినేషన్ గా ఆ దృశ్యాలన్నీ ఆమెకు కనిపిస్తున్నాయి. ఇదంతా గుర్తుకు చేసుకుని ఈమె ఏడుస్తుంటే లుంగు చెల్లి ఆకలితో నిద్ర పట్టక లేచి కూర్చుంది. అప్పుడు అదంతా చూసిన ఆ అన్న తినడానికి ఏదైనా తీసుకొస్తానని బయటకు వెళ్ళాడు. అక్కడున్న ఏవైనా కాయలు తీసుకొచ్చి ఆమె ఆకలి తీర్చాలని అనుకున్నాడు. కానీ అక్కడున్న సోల్జర్ చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా అతన్ని బాగా కొట్టాడు. అతడు చేతులెత్తి మొక్కుతున్నాడు, దయచేసి నన్ను క్షమించండి, తెలియక ఇలా చేశా అంటుంటాడు. కానీ అతని తలపై కొట్టి రక్తం వచ్చేలా కొట్టారు. ఆ తర్వాత పంపించారు. అతడు ఏడ్చుకుంటూనే అమ్మ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాడు. అతనికి అయిన గాయానికి ఆ తల్లి మందు పెడుతోంది. అప్పుడు ఆమె ఒక విషయం ఆలోచిస్తోంది. భర్త వెళ్లే ముందు ఏం చెప్పాడంటే, ఇకపై ఇక్కడే పిల్లల్ని పెట్టుకుని ఉండడం చాలా డేంజర్, నువ్వు ఏదైనా చెయ్యి కానీ పిల్లల్ని ఇక్కడి నుంచి తప్పించేలా చెయ్యి అని చెప్పాడు. అందువల్ల ఆమె ఏమనుకుంటుందంటే, ఇకపై పిల్లలు ఇలా కష్టపడడం నేను చూడలేను, రిస్క్ తీసుకోవాలి అని అనుకుంది. ఒక చిన్న పాపను తన దగ్గరే పెట్టుకుని ఇంకా ముగ్గురు పిల్లలు, లుంగు అన్న అక్క, ముగ్గురిని మూడు వైపులా విడిపోయి వెళ్ళమని చెప్పింది. ఇక్కడి నుంచి దూరంగా వెళ్తే ఏదైనా క్యాంపు ఉండే ఉంటుంది, మీరు అనాథలని చెప్పి అక్కడ చేరండి, తప్పకుండా మీకు ఇక్కడ జరిగే అన్ని అరాచకాలు అక్కడ జరగవు అని చెప్తోంది. వాళ్ళు వెళ్లేటప్పుడు వీళ్ళ దగ్గర ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. అవి 3 కాపీలున్నాయి. అవి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చింది. యాక్చువల్ గా ఒక తల్లి తన పిల్లలు తన దగ్గరే ఉండాలని కోరుకుంటుంది. కానీ ఇప్పుడు వేరే గత్యంతరం లేక ఆ తల్లి ఏడ్చుకుంటూనే పిల్లల్ని పంపిస్తోంది. ఇక వేరే దారి లేక ఆ ముగ్గురు ఆ రాత్రి క్యాంపు నుంచి తప్పించుకున్నారు. తెల్లారింది. వీళ్ళు దూరంగా నడుచుకుంటూ వెళ్లారు. ఒక చోట 2 దారులు వచ్చాయి. అక్కడ తలలేని బుద్ధుని శిల్పం ఉంది. దాన్ని చూసి మమ్మల్ని కాపాడు దేవుడా అని ప్రార్థించారు. మేము కుటుంబంగా మళ్ళా అంతా కలవాలి అని వేడుకున్నారు. ఇక్కడ లుంగు వాళ్ళ అక్క ఒకవైపు, ఇంకోవైపు లుంగు వాళ్ళ అన్న అని విడిపోయారు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ సోల్జర్స్ క్యాంపు ఉండడం చూశారు. అప్పుడు లుంగును పిలిచి సోల్జర్ విచారిస్తున్నాడు, ఎవరు మీరు అని. మేము అనాథలం, దారి తప్పాం, ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు అని చెప్పింది. ఓ అలాగా, అయితే కొంచెం దూరం వెళ్తే ఒక క్యాంప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని ఆ సోల్జర్ చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి లుంగు ఆమె అక్క వచ్చారు. అక్కడ ఒక లేడీ ఉంది. వీళ్ళని చూడగానే ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. మేము అనాథలం, ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా తిరుగుతున్నాం అని చెప్పగానే, సరే అక్కడికి వెళ్లి పని చేయండి అని ఆమె చెప్పింది. ఆ క్యాంప్ లో వీళ్ళని చేర్చుకున్నారు. ఇక్కడ కూడా పిల్లలతో పనులు చేయిస్తున్నారు. కానీ అక్కడికన్నా ఈ క్యాంపు పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ మంచి భోజనం పెడుతున్నారు. అందువల్ల లుంగు వాళ్ళ అక్క ఇక్కడే ఉండిపోయారు. అక్కడ పిల్లలకు క్లాసులు చెప్తున్నారు. అవేంటంటే వియత్నాం కు చెందిన వాళ్ళని చూడగానే చంపాలని చెబుతుంటారు. చిన్న వయసులోనే వీళ్ళ మనసుల్లో ద్వేష బీజాలు వేస్తున్నారు. వేరే దారి లేక ఆ క్లాసులన్నిటిని లుంగు వింటోంది. ఒక రోజు సడన్ గా ఆ లేడీ లుంగును పిలిచింది. యాక్చువల్ గా లుంగు చాలా టాలెంటెడ్, అందువల్ల ఆమెను వేరే క్యాంపుకు పంపబోతున్నట్లు చెప్పింది. అక్కడ ఏదో ట్రైనింగ్ ఇస్తారంట. ఆ మాట వినగానే లుంగు మనసు విరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా విడిపోతూనే ఉన్నారు. చివరగా తన అక్కతో ఉంటోంది. కానీ ఇప్పుడు అక్క నుంచి కూడా విడిపోవాల్సి వస్తోంది. నేను వెళ్ళను అని ఆమె చెప్పలేదు, ఎందుకంటే చెప్తే అక్కడే చంపేస్తారు. వేరే దారి లేక ఆమె వెళ్ళడానికి ఒప్పుకుంది. వెళ్లే ముందు చివరిగా అక్కను హత్తుకుని మనం కూడా విడిపోతున్నామా అని ఏడుస్తున్నారు. ఇక ఏడ్చుకుంటూనే ఆ క్యాంపు నుంచి లుంగు వెళ్లిపోయింది. ఇప్పుడు కొత్త క్యాంపుకు వచ్చింది. అక్కడికి వెళ్ళాకే తెలిసింది చాలా దారుణం
సంపూర్ణమైన ట్రైనింగ్ ఇస్తున్నారని, చిన్న పిల్లలకు తుపాకులు ఇచ్చి వియత్నాం కు చెందిన వాళ్ళు కనిపిస్తే కాల్ చేయాలని చెప్తున్నారు. వేరే దారి లేక ఈమె కూడా ఆ ట్రైనింగ్ తీసుకుంది. అడవిలోకి తీసుకెళ్లి ల్యాండ్ మైన్స్ ను బిగించే పని కూడా చెప్పారు. ఈ పిల్లలే ఆ అడవిలో ల్యాండ్ మైన్స్ అమర్చుతున్నారు. చాలా కష్టమైన ట్రైనింగ్స్ ఈ పిల్లలకి ఇచ్చారు. పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన వయసులో వాళ్లకు గెరిల్లా ట్రైనింగ్ ఇస్తున్నారు. సడన్ గా ఆ లేడీ ఒక రోజు ఒక చీటీ ఇచ్చి పక్కనున్న క్యాంపుకు వెళ్లి ఇది ఇవ్వమని చెప్పింది. అక్కడే లుంగు వాళ్ళ అక్క కూడా ఉంటుంది. సరే మీ అక్కను కూడా చూసురా అని పంపించారు. ఇప్పుడు లుంగు ఏమనుకుంటుందంటే ఇటువైపే వెళ్తున్నాం కదా, అక్కను చూడడంతో పాటు అమ్మను కూడా చూద్దామని అనుకుంది. నేరుగా ఇప్పుడు తన తల్లి ఉండే క్యాంపుకు వెళ్ళింది. అక్కడ చూస్తే క్యాంపే ఖాళీ అయింది. అక్కడ ఎవరూ లేరు. తన కుటుంబం ఉన్న ఆ గుడిసెకు వెళ్లి చూసింది. అక్కడ ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి. అప్పుడు అక్కడికి ఒక లేడీ వచ్చింది. అంతా చనిపోయారమ్మా అని చెప్తోంది. ఏదో కొంతమంది ఉంటే వాళ్ళను సోల్జర్స్ తీసుకెళ్లారు అని చెప్పుకొచ్చింది. అప్పుడు లుంగు గుండె పగిలినంత పనైంది. అప్పుడు తనకు కొన్ని ఇమాజినేషన్స్ వస్తున్నాయి. వాళ్ళ అమ్మ చనిపోయినట్లు, పక్కనే తన చెల్లెలు ఏడుస్తున్నట్లు ఆమెకు కనిపిస్తోంది. అప్పుడు అక్కడే తను ఎంతైతే ఏడవగలదో అంతా ఏడ్చి ఇక బయలుదేరుతోంది. ఇక తన క్యాంపుకు వచ్చింది. బాగా ట్రైనింగ్ తీసుకుంటోంది. సడన్ గా ఒక రోజు ఈమె బాగా పడుకున్న క్రమంలో కంటిన్యూగా తుపాకులు పేలిన శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే ఎనిమిస్ వచ్చి ఈ క్యాంపును అటాక్ చేశారు. అప్పుడు ఈ క్యాంపే కాలిపోతోంది. ఆ క్యాంప్ లో ఉన్న వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అటు ఇటు పరిగెత్తుతున్నారు. అదే టైంలో లుంగుకు అక్క గుర్తుకు వచ్చింది. తన అక్క పక్కనే ఉండే మరో క్యాంప్ లో ఉంటుంది కదా. ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని అక్కను కలవాలని అనుకుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్క క్యాంపుకు వెళ్తోంది. ఆల్రెడీ ఆ క్యాంపుకు మంటలు పెట్టారు. అది కాలిపోతోంది. అక్కడ ఉన్నవారు కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతున్నారు. ఆ టైంలో లుంగు తన అక్క పేరు పెట్టి ఏడ్చుకుంటూనే పిలుస్తోంది. అక్కడున్న వాళ్ళంతా ప్రాణాల కోసం తప్పించుకుంటుంటే లుంగు మాత్రం తన అక్క కోసం వెతుకుతోంది. తన ఫ్యామిలీలో ఉన్న తన అక్క కూడా పోయిందా అని ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు తెల్లారింది. ఈ క్యాంప్ లో తప్పించుకున్న పిల్లలంతా కలిసి ఒక చోటుకు వెళ్తున్నారు. దగ్గరలో ఏదైనా క్యాంపు ఉండి ఉంటుంది. అందులో జాయిన్ అవుదామని వెళ్తున్నారు. లుంగు చాలా శోకంగా వెళ్తుంటే వెనుక నుంచి ఆమె అక్క అన్న వచ్చారు. వాళ్ళను చూడగానే ఈమె సంతోషాన్ని తట్టుకోలేకపోతోంది. చాలా రోజుల తర్వాత ఈ ముగ్గురు కలిసిపోయారు. ఇక సౌత్ వియత్నాం వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కైమూర్ రోగ్ సోల్జర్స్ యొక్క కంట్రోల్లో లేరు. శరణార్థులుగానే సౌత్ వియత్నాం లోకి వచ్చారు. అలా వెళ్లే దారిలో ఒక పాత ఇంటిలోకి వెళ్లారు. అక్కడ ఉన్న ఒక డబ్బా తీసుకుని ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులను అందులో భద్రపరుచుకున్నారు. ఫస్ట్ నుంచి తను దాచిపెట్టుకున్న కలర్ డ్రెస్ తీసి లుంగ అందులో పెట్టింది. ఆ తర్వాత ఫ్యామిలీ ఫోటోను తీసి చూసి అంతా బాధపడుతున్నారు. ఆ తర్వాత కంటిన్యూగా నడుస్తూనే ఉన్నారు. ఇక చివరకు సౌత్ వియత్నాం లో ఉన్న ఒక క్యాంపుకు వచ్చారు. అక్కడ లుంగు ఒక కోడిని పట్టుకొచ్చి అందరితో కలిసి కాల్చుకుని తింటున్నారు. అదే టైంలో ఈమె ఒక పామును కూడా పట్టుకొచ్చింది. దాన్ని కూడా కాల్చి అందరితో కలిసి తింటోంది. ఈమె గొరిల్లా ట్రైనింగ్ తీసుకుంది కదా, అందువల్ల ఆమె చాలా ఈజీగా ఆ పామును కట్ చేసింది. చాలా రోజుల తర్వాత ఆమె అక్క అన్నతో కలిసి హాయిగా తిన్నారు. మరుసటి రోజు కైమూర్ సోల్జర్స్ ఈ క్యాంపుకు వచ్చారు. అక్కడ ఉన్న వారందరినీ అటాక్ చేస్తున్నారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కాలుస్తున్నారు. అప్పుడు అక్కడున్న వాళ్ళంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. ఇలా పారిపోతుంటే మధ్యలో ఒక ఏరు వచ్చింది. అది దాటుకుంటూ వెళ్తుంటే చాలా ఘోరమైన దృశ్యాన్ని ఈ లుంగు చూసింది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా సైనికులు ఆ ఏరు దాటుతున్న పిల్లల్ని కాల్చి చంపేస్తున్నారు. అప్పుడు ఒక చోట లుంగు తన వాళ్ళతో దాచుకుంది. ఎప్పుడు రా వీళ్ళ నుంచి తప్పించుకుంటామని వాళ్ళు అనుకుంటున్నారు. సందర్భం దొరకగానే అడవిలోకి పారిపోయారు. అలా పరిగెత్తే క్రమంలో లుంగు మాత్రం ఒంటరిగా పరిగెత్తుతోంది. ఆమె వచ్చిన చోట చూస్తే చాలా ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. అలా పరుగెత్తుకుంటూ వెళ్లే వాళ్ళు వాటిపై కాలు పెట్టి ముక్కలు ముక్కలు అవుతున్నారు. ఇదంతా చూసి ఆమె చాలా భయపడుతోంది. అందువల్ల ఆమె ఉరకకుండా అక్కడే నిలబడి అక్క అన్న అని అరుస్తోంది. అప్పుడు చాలా మంది పరిగెత్తుకుంటూ ఆ ల్యాండ్ మైన్స్ పై కాలు పెట్టి వాళ్ళ శరీరం ఛిద్రమైతున్న దృశ్యాలను ఈమె చూసి తట్టుకోలేకపోతోంది. అప్పుడు ఒక తల్లి తన శిశువును ఎత్తుకుని అటువైపు పరిగెత్తుతోంది. అటువైపు వెళ్ళకండి అని లుంగు అరుస్తూనే ఉంది. కానీ ఆమె కళ్ళ ముందే వాళ్ళిద్దరూ పేలిపోయి ముక్కలు ముక్కలు అవుతుంటే ఈమె చూసి తట్టుకోలేకపోయింది. ఇలాంటి దృశ్యాలు పెద్దలే చూసి తట్టుకోలేరు. ఒక చిన్న పాప చూడలేని ఆ ఘోరమైన దృశ్యాలు చూసి బాగా ఏడుస్తోంది. ఒకానొక సమయంలో ఈమెకు తెలిసిపోయింది ఆ ల్యాండ్ మైన్స్ ఎక్కడ పెడతారు, ఎలాంటి చోట్ల పెడతారని. ఆ నాలెడ్జ్ ను ఉపయోగించుకుని ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంది. వార్ జోన్ లేని ఒక చోటుకు వచ్చింది. అక్కడికి వచ్చాక అక్క
అక్క అన్నను చూసింది. యాక్చువల్ గా ఇది వార్ జోన్ కాదు, అందువల్ల ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. ఇదే టైంలో అక్కడున్న జనం మధ్యలో గొడవ జరుగుతోంది. ఏంట్రా అని చూస్తే ఒక కైమూర్ సోల్జర్ ను వాళ్ళు పట్టుకున్నారు. మమ్మల్ని అందరినీ నాశనం చేశారు కదరా, మా కుటుంబాలను విడదీశారు కదరా అని అతన్ని కొడుతున్నారు. అప్పుడు అతనే చూస్తున్న లుంగు మా నాన్నను కూడా వాళ్ళు ఇలాగే చంపి ఉంటారు కదా, అలా అంతా తలుచుకుంటూ ఆ సోల్జర్ ను చూస్తే అతనిలో తన నాన్నే కనిపించాడు. అందువల్ల నాన్న అని పిలిచింది. అతన్ని చూస్తూ బిగ్గరగా ఏడుస్తోంది. అప్పుడు జనమంతా వీణ్ణి చంపి మనమెందుకు పాపం మూట కట్టుకోవాలి, అలా చేస్తే వారికి మనకు తేడా ఏముంది అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ సోల్జర్ దగ్గరకు వచ్చిన లుంగు ఒక చూపు చూస్తుంది. ఆ చూపులోనే చాలా అర్థాలుంటాయి. ఆ తర్వాత వారు లేని జోన్ కు లుంగు వచ్చింది. తనకు నచ్చిన రంగు డ్రెస్ వేసుకుంది. స్వతంత్రంగా ఫీల్ అవుతోంది. అక్కడున్న పిల్లలంతా స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు. చాలా నెలల తర్వాత లుంగు హ్యాపీగా గడుపుతోంది. ఇదే టైంలో ఒక తల్లి బిడ్డను కనడం చూసింది. వారు లేని జోన్ లో ఆ బిడ్డ పుట్టిందని సంతోషపడుతోంది. అదే టైంలో అక్కడకు లుంగు వాళ్ళ ఇద్దరు అన్నలు వచ్చారు. అప్పుడంతా కలిసిపోయారు. చివరకు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు కలిసిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు యుద్ధం ముగిసిపోయింది. సీన్ కట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత చూపించారు. లుంగు ఇప్పుడు చాలా పెద్దదైంది. ఇప్పుడు వారి ఊరిలో యుద్ధం లేదు, కానీ ఈ యుద్ధంలో వారు చాలా కోల్పోయారు. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే విడిపోయిన వారంతా కలిశారు. ఇక ప్రతి ఏడాది తమ తల్లిదండ్రులు చిన్న చెల్లెలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తుంటారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఆ తర్వాతే లుంగు తన జీవితంలో జరిగిన విషయాలను బుక్ రూపంలో ప్రపంచానికి తెలియజేసింది. ఆ బుక్ ను చదివిన ఏంజెలినా జోలీ ఈ సినిమాకు డైరెక్టర్ అయ్యారు. యుద్ధం అని వస్తే ఆయా దేశాల్లోని ప్రజలు ఎలాంటి కష్టాలు పడతారు, ఏమేం కోల్పోతారు, ఎంత క్రూరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అని ఈ సినిమాను చిత్రీకరించారు. సాధారణంగా మీడియాలో ఆ దేశానికి ఈ దేశానికి యుద్ధం అని వస్తుంది తప్పితే ఆ యుద్ధం వల్ల ప్రజలు పడే బాధలను చూపించడం చాలా తక్కువ. కానీ ఈ రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఏంజెలినా జోలీ యుద్ధం వల్ల కలిగే పరిణామాలను సినిమా ద్వారా అద్భుతంగా జనానికి చూపించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.